హాయ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఫిలిం నేమ్ 'హృదయపూర్వం'. మలయాళం ఫిలిం. మోహన్ లాల్ అండ్ మాళవిక మోహనన్ నటించిన చిత్రం 'హృదయపూర్వం'. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక హార్ట్ ప్రాబ్లం ఉంటుంది హీరోకి, మోహన్ లాల్‌కి. అతనికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమైతే, ఒక హార్ట్ ఎక్కడి నుంచో ఉంటే తీసుకొచ్చి మోహన్ లాల్‌కి పెడతారు. ఆ హార్ట్ ఎవరైతే ఉందో వాళ్ళ డాటరే హీరోయిన్ అనమాట, మలైకా మోహనన్. ఆమె ఒకరోజు తన ఎంగేజ్మెంట్, ఐ మీన్ పెళ్లి ఉంటే, సో ఇతన్ని ఒక పేరెంట్, వాళ్ళ డాడ్‌దే హార్ట్ కాబట్టి, సో అతను ఉంటే బాగుంటుందని చెప్పేసి అతను ఇన్వైట్ చేస్తాను అనమాట. ఇన్వైట్ చేసినప్పుడు మోహన్ లాల్ పూణేకి వెళ్తాడు. ఆఫ్ కోర్స్ మాళవిక మోహనన్ ఎంగేజ్మెంట్కి వెళ్తాడు. తర్వాత అది క్యాన్సిల్ అవుతుంది అండ్ వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఎఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫిలిం హోల్ కాన్సెప్ట్ ఈస్ దిస్ అనమాట. ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త హార్ట్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఫిలిం మొత్తం హ్యూమర్ అండ్ చాలా మంచి కామెడీ ఉంటుంది. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకుందో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే హృదయపూర్వం అంటే ఒక్క చిన్న ఇది కూడా ఉండదు. అంటే ప్రాపర్ సినిమా, అంటే లైక్ బూతులు అలాంటివి లేకుండా మంచి హ్యూమరస్ వేలో వెళ్తుంటారు ఫిలిం. అండ్ దాంతోపాటు ఫిలిం యొక్క గ్రేట్నెస్ ఏంటంటే, ఒక హార్ట్ మార్చుకోవడమే కాదు, ఒక మనిషి వేరే హార్ట్‌ని తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు అతని భావాలు కూడా చాలా డిఫరెంట్‌గా మారిపోతాయి. అంతవరకు ఉన్న మోహన్ లాల్ అప్పటి నుంచి చేంజ్ అవ్వడం మొదలవుతుంది. సో సేమ్ లైక్ సొసైటీలో కూడా ఇలాంటి చాలా విషయాలున్నాయి. సో ఈ హార్ట్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సంబంధించిన స్టోరీయే ఇది మెయిన్ ఉంటది. ఇన్ ద ఎండ్ హీరో అసలు మోహన్ లాల్ చేసిండని అనిపియదు ఈ సినిమా. అంత న్యాచురల్‌గా ఉంటది. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈవెన్ ఒక చిన్న చాలా ఫన్నీ థింగ్స్ ఏముంటాయంటే ఈ సినిమాలో, మోహన్ లాల్ ఎవరి దగ్గరికైతే వెళ్తాడో పెళ్లి అటెండ్ అవ్వడానికి, మాళవిక మోహనన్ అండ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా ఇతని మీద చూపించే ఎఫెక్షన్ కావచ్చు, ఇతను వాళ్ళ పట్ల ఉండే విధానం కావచ్చు, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సాంగ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఒకవేళ నిజంగా మీకు ఒక హార్ట్ అంటే కొత్త స్టోరీ చూడాలని ఎవరికైనా ఉంటది. చాలా మూవీస్ చూస్తున్నాం అంటే చూసిందే చూడడమే కాకుండా, ఇలాంటి కొత్త మూవీస్ చూసినప్పుడు ఏమైతదంటే మన లైఫ్ కూడా చాలా మారుతుంటది. సో అలాంటి ఫిలిమ్స్‌లో 'హృదయపూర్వం' అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ బిగ్ థింగ్ ఇన్ ది ఫిలిం. అండ్ నాకు ఇదైతే హాట్‌స్టార్‌లో ఉంది, జియో స్టార్‌లో కూడా ఉంది. అండ్ యూ విల్ ఫైండ్ ఇట్. అంత పెద్ద కష్టమేం కాదు. మూవీ దొరకకపోవడం అనేది ఏమి ఉండదు. దొరుకుతది మూవీ. మరీ అంత హార్డ్ ఉంటే నాకు చెప్పండి. కామెంట్స్‌లో నేను ఎలా చేయాలో కూడా చెప్తాను. కానీ మోహన్ లాల్ గారు ఈ ఫిలిం చేసిన ఫస్ట్ అనగానే నాకైతే కొంచెం అంత నచ్చలేదు. బట్ ఏముంది, చిన్న ఫిలిం అంటే మనం పెద్ద ఫిలిమ్స్ అని వెళ్తున్నాం తప్ప ఫిలిం గురించి అనట్లా. అసలు మనం దేనికోసం చూస్తాం? ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తాం. సమ్ లెర్నింగ్ కోసం చూస్తాం ఏ సినిమా అయినా సరే. అలాంటి సినిమా దొరకలేనప్పుడు అది ఎంత పెద్ద సినిమా అయినా ఏమైనా కూడా వేస్ట్. దానికి అసలు ట్రై చేయలేదు. డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్ కట్‌గా, హృదయపూర్వకంగా, అంటే చాలా బ్యూటిఫుల్ సినిమాతో వచ్చి దీన్ని అటెండ్ చేసిర్రు. అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ ఫిలిం. ఐ హోప్ ఇది మాత్రం 100% మీకు నచ్చకపోవడం అనేది అయితే ఏముండదు. 100% నచ్చుతది. బట్ ఎంత నచ్చుతదో ఏందనేది ఇట్స్ అప్ టు యూ గైస్. అండ్ yeah, I'll suggest more and more films. If you'd like to join my YouTube channel, you can join. ఫోర్స్ ఏం లేదు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు యూ. అండ్ థ్యాంక్ యూ. టుడే ఇస్ దిస్. థ్యాంక్ యూ.